హలో అందరికీ గులాబ్ జామున్స్ మంచిగా సాఫ్ట్గా ఎటువంటి క్రాక్స్ లేకుండా మంచి షేప్ తోటి జ్యూసీగా రావాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా అచ్చం ఇలాగే వస్తాయి, మీకు ఎటువంటి ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఫస్ట్ అయితే షుగర్ సిరప్ తయారు చేసుకుందాము. ఒక గులాబ్ జామున్ ఎంటీఆర్ ప్యాకెట్ 250 గ్రామ్స్ అయితే షుగర్ కూడా 250 గ్రామ్స్ యూజ్ చేసుకోవాలి. ఇందులో సరిపోను వాటర్ పోసుకొని చక్కెర కరిగేంత వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ విధంగా చక్కెర కరిగాక కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని పాకం రావాల్సిన అవసరం లేదు. షుగర్ సిరప్ అనేది కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా కొంచెం స్టిక్కీగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ షుగర్ సిరప్ని ఎటువంటి పాకం అవసరం లేదు. తర్వాత ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్స్ 250 గ్రామ్స్ తీసుకున్నాను నేను, 2 ప్యాకెట్స్. ఇందులో గులాబ్ జామ్ పిండి వేసుకొని తర్వాత ఇందులోకి ఆవు పాలను పోసుకున్నాను నేను. పాలతోటే కలుపుకోవాలి పిండిని. పాలు వేస్తేనే పిండి మంచిగా వస్తుంది. జామున్స్ కూడా మృదువుగా చాలా సాఫ్ట్గా వస్తాయి. పాలతోటి మాత్రమే కలపాలి పిండిని. ఈ విధంగా కలుపుకున్నాక కొంచెం ఆవు నెయ్యి వేసుకోవాలి. ఆవు నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఒకసారి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ మిక్సీ జారు ఎటువంటి స్పైసెస్ పట్టకుండా ఉండాలి. ఒక 2 to 3 పల్సెస్ ఇవ్వాలి. అలా అయితే పిండి మంచిగా క్రాక్స్ లేకుండా జామున్స్ చేసినప్పుడు సాఫ్ట్గా క్రాక్స్ లేకుండా వస్తాయి. ఈ విధంగా ప్రెస్ చేస్తూ యాంటీ క్లాక్ వైజ్ తిప్పుకోవాలి. ఫస్ట్ చిన్నగా చేసుకోవాలి బాల్స్. ఆయిల్లో వేసాక సిరప్లో వేసాక డబుల్ ఇన్ షేప్ అవుతుంది, డబుల్ సైజ్ అవుతుంది షేపు. ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ తిప్పుకుంటే ఈ విధంగా బాల్స్ అనేటివి ఎటువంటి క్రాక్స్ లేకుండా స్మూత్గా వస్తాయి. మిక్సీలో వేయడం వల్ల ఏమవుతుందంటే పిండి ఇలా బాల్స్ తొందరగా ఈజీగా ఇలా ప్రెస్ చేయడంతో క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా వస్తాయి. అందుకే 2 to 3 పల్స్ ఇవ్వాలి మిక్సీలో వేసి. ఈ విధంగా ప్రెస్ చేస్తూ రొటేట్ చేసుకోవాలి. అన్ని బాల్స్ ఈ విధంగానే ఎటువంటి క్రాక్స్ లేకుండా చేసుకోవాలి. బాల్స్కి క్రాక్స్ ఉంటే ఏమవుతాయంటే షుగర్ సిరప్లో వేసినప్పుడు మొత్తం స్ప్లిట్ అయిపోయి షేప్లెస్ అయిపోతుంది అంతా. ఈ విధంగా క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా ఈ విధంగా కనిపించాలి. బాల్స్ అన్నిటిని చిన్నగా చేసుకోవాలి సైజు. తర్వాత ఆయిల్ డీప్ ఫ్రైకి ఆయిల్ ఎక్కువగా హీట్ కావద్దు. హీట్ కాకుండా స్టవ్ మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి. ఫుల్ పెట్టొద్దు, లోపల పిండి ఉడకదు, తొందరగా కలర్ వచ్చేస్తుంది. మీడియంగా పెట్టుకొని కొంచెం కాలేంత వరకు ఎటువంటి జల్లిగంట పెట్టొద్దు నూనెలో. ఈ విధంగా ఈవెన్గా కాల్చుకోవాలి. మీడియంగా పెట్టే స్టవ్. ఇలా కాల్చుకున్నాక డ్రైన్ చేసుకోవాలి. నూనె నుండి డ్రైన్ చేసుకొని షుగర్ సిరప్ అనేది పూర్తిగా చల్లారాలి. చల్లారితేనే మంచిగా వస్తాయి జామున్స్. ఇది ఒక టిప్ గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా షుగర్ సిరప్ అనేది మొత్తం పూర్తిగా చల్లారిపోయింది. తర్వాత ఈ వేడివేడి జామున్స్ అనేది షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకున్నాక ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే ఆ జామున్స్ అనేవి షుగర్ సిరప్ను అబ్జర్వ్ చేసుకొని జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్ అచ్చం స్వీట్ హౌస్లో చేసినట్టే ఉంటుంది జామున్స్. అంతే, ఎంతో సింపుల్గా మంచిగా టేస్టీగా సాఫ్ట్గా డెలిషియస్గా గులాబ్ జామ్ స్వీట్ ఈ విధంగా చేసుకోండి ఇంట్లోనే.